అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశయులారా, ఈ రంజాను మాసము సందర్భమున కొన్ని విషయాలు రంజాను ఉపవాసాలు గురించి చెప్పే ముందు వాస్తవానికి ఈ విశ్వం అనేది ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది అనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించిన వారు ఎవరు, మరి ఈ యొక్క సృష్టి, ఈ విశ్వం అంతా ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది అనే విషయాన్ని మనం గమనిస్తే, ఈ యొక్క విశ్వాన్ని, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒకడున్నాడు. అతనినే మనం సృష్టికర్త, ఏకేశ్వరుడు, దేవుడు, దైవం, అల్లా అని అంటున్నాం. ఈ యొక్క విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చిన ఏకేశ్వరుడైన అల్లా ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని దివ్య ఖురాన్ ప్రకారం 6 రోజులలో ఈ యొక్క సృష్టిని ప్రారంభించడం జరిగింది అని చెప్పి దివ్య ఖురాన్ చెబుతుంది. అయితే మనం చూస్తాం, ఏదైతే ఈ సృష్టి ఉందో, ఆకాశం కానివ్వండి, సూర్య చంద్రులు కానివ్వండి, అదేవిధంగా రాత్రింబవళ్ళు కానివ్వండి, ఏ విధంగా అయితే ఒక క్రమ పద్ధతిలో నిరంతరంగా తన యొక్క ప్రక్రియను కొనసాగిస్తున్నాయో, దీనిపై మనం ఆలోచన చేస్తే, మన యొక్క దృష్టిని మరలిస్తే తప్పకుండా ఈ విశ్వానికి, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒకడున్నాడు అనే విషయం స్పష్టంగా మనకు అగుపడుతుంది, తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఈ సృష్టి ఆరంభం అనేది, ఎవరైతే ఈ సృష్టికర్త ఉన్నాడో అతన్ని మనం అల్లా అంటున్నాం. అంటే వాస్తవానికి ఏమంటున్నామంటే, ఈ యొక్క సృష్టి వెనకాల ఒక పవర్ పనిచేస్తుంది, ఒక శక్తి పనిచేస్తుంది. దానినే మేము అల్లా అంటున్నాం. వేరే భాషలలో దీన్ని గాడ్ అని అంటున్నారు, ఏకేశ్వరుడు అని అంటున్నారు, ఖుదా అని అంటున్నారు. అంటే ఈ పదాలు వేరైనా, అంటే భాష వేరైనా, వాస్తవానికి ఒకడే దేవుడు. అంటే మనం ఉదాహరణకి నీరుని తీసుకుంటే, నీరు అనేది తెలుగు పదము. దీన్ని ఉర్దూలో మనం పానీ అంటాం, తన్నీరు అంటాం, వివిధ భాషలలో వివిధంగా పిలుస్తాం. భాష మారినంత మాత్రాన పదార్థం మారడం లేదు. అదేవిధంగా దేవుడు, అల్లా, ఏకేశ్వరుడు, దైవం, గాడ్ అని అంటున్నాం కదా. అంటే భాషలు వేరైనా దేవుడు ఒక్కడే. అంటే మనం వివిధ భాషల్లో ఆ దేవుణ్ణి పేర్లను మనం పిలుస్తున్నాం. ఆ విధంగా పిలిచిన ఆ దేవుడు ఈ సృష్టికి మూలం ఒక్కడే అని చెప్పి మనకు స్పష్టంగా అగుపడుతుంది. మొట్టమొదటిసారిగా ఈ సృష్టిని ఆరంభించిన సృష్టికర్త అల్లా ఎప్పుడైతే దివ్య ఖురాన్ ప్రకారం 6 రోజులలో ఈ యొక్క సృష్టిని సృష్టింపజేయడం జరిగిందో, ఆ తర్వాత మనిషి ఉనికి కూడా ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా ఈ సృష్టి ఆరంభమైన తర్వాత మొట్టమొదటి వ్యక్తి ఆదం, ఆ తర్వాత హవ్వ. అంటే స్త్రీ పురుషుడు ఈ జంట అవనిలోకి, ఉనికిలోకి రావడం జరిగింది. మొట్టమొదటి దంపతులు ఆదం, హవ్వ. వారి యొక్క సంతతే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జనులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ఆదం, హవ్వ సంతతి అని మనకు రూఢి అవుతున్నది. ఈ యొక్క సృష్టిని 6 రోజుల్లో సృష్టించిన తర్వాత దేవుడు అల్లా అనేవాడు ఆదం, హవ్వాను మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రపంచంలో ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. మొట్టమొదట ఎప్పుడైతే ఈ యొక్క ఆదంను మట్టితో సృష్టించడం జరిగిందో, ఆ తర్వాత హవ్వను కూడా పుట్టించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క మగజాతి పురుషుడు ఆదం అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతనికి సహచరినిగా, ఒక జతగా, తోడుగా అల్లా సృష్టికర్త ఆదంకు హవ్వాను జతగా సృష్టించడం జరిగింది. వారిద్దరిని సృష్టికర్తన అల్లా ఒక మాట చెప్పడం జరిగింది, మీరిద్దరు దంపతులు ఈ స్వర్గంలో ఉండండి. మొట్టమొదటిసారిగా ఈ సృష్టిని ప్రారంభించిన తర్వాత, సృష్టిని స్టార్ట్ చేసిన తర్వాత చెప్పిన విషయాలు ఖురాన్ ప్రకారం ఏమని చెప్పడం జరిగిందంటే, అల్లా సృష్టికర్తన ఏకేశ్వరుడు ఏమన్నాడంటే, మీరు దంపతులు ఈ యొక్క స్వర్గంలో ఉండి మీరు స్వేచ్ఛగా తిరగండి, తినండి, స్వేచ్ఛగా తిరగండి. కానీ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు వద్దకు పోకూడదు అని చెప్పి ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఆ చెట్టు వద్దకు మీరు పోకూడదు, స్వర్గంలో హాయిగా స్వేచ్ఛగా ప్రతి చోట తిరగవచ్చు. కేవలం ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు వద్దకి పోకూడదు అని చెప్పి సృష్టికర్త చెప్పడం జరిగింది. అయితే
ఎప్పుడైతే ఈ యొక్క ఆదమును హవ్వాను సృష్టించినాడో అల్లా, అప్పుడు ఒక విషయం మనకు గుర్తుకు రావాలి. చెప్పే విషయం ఏంటంటే, మనుషులతో పాటు మన విశ్వం లోపల జిన్నాతుల్ని అంటే దైవదూతల్ని కూడా అల్లా తఆలా సృష్టింపజేశాడు, పుట్టించడం జరిగింది. అయితే దీంతో పాటు దైవదూతలు అతను జిన్నాతులను కూడా అల్లా సృష్టించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఆదం హవ్వాను అల్లా సృష్టించినాడో పుట్టించినాడో అప్పుడు ఒక దైవదూతలతో అంటాడు, దైవదూతలారా, నేను మనిషిని సృష్టించినాను, ఇతని పేరు ఆదం హవ్వ, ఇతనికి మీరు సాష్టాంగ పడండి, అంటే సద్దా చేయండి, సద్దా అనేది వారికి తెలపండి ఏ విధంగా అనేది. అప్పుడు వారు అంటారు, ఓ సృష్టికర్త, సృష్టికి మూలమైన ఏకేశ్వరుడా అల్లా, నీవు ఈ యొక్క మట్టితో ఒక మనిషిని సృష్టించినావు, అతను ప్రపంచంలో అల్లా కల్లోలం రేపుతాడు, అలాంటి వ్యక్తిని ఎందుకు సృష్టించావు అని అంటే దైవదూతలతో అంటాడు అల్లా, మీకు తెలియదు, ఈ మనిషి అనేవాడు చాలా తెలివైన వాడు, నేను సృష్టించాను పుట్టించినాను, కాబట్టి మీరు సదా చేయండి అంటే సరే అని చెప్పి వారు సాష్టాంగపడి సదా అనేది ఏ విధంగా చేయాలి అనేది చూపించడం జరుగుతుంది ఆదం అలైహిస్సలాంకి. తర్వాత అగ్నితో పుట్టించిన జిన్నాతులు ఎవరుతున్నారో అతని పేరు ఇబ్లీస్, అతన్ని అంటాడు అల్లా, ఆ ఇబ్లీస్ని కూడా సృష్టికర్తను అల్లానే పుట్టించడం జరిగింది. ఆ ఇబ్లీస్తో అంటాడు, ఓ ఇబ్లీస్, నీవు ఈ మనిషికి సదా చేసి చూయించు అని అన్నప్పుడు ఆ యొక్క ఆదంకు సజదా చేయమని చెప్పినప్పుడు ఆ యొక్క ఇబ్లీస్ ఏమంటాడంటే, ఓ సృష్టికర్త అయిన అల్లా, నేను ఒక అగ్నితో నన్ను పుట్టించావు, మరి ఆ యొక్క ఆదమును మట్టితో పుట్టించావు, నాకు అతనికి చాలా వ్యత్యాసం ఉంది, అతను ఏ విధంగా సజదా చేయాలి, ఏ విధంగా సష్టంగా పడాలి అని చెప్పి గర్వంతో విరవీగుతాడు. విరవీగి నేను సజదా చేయను అని చెప్పి అతను తిరస్కారం చేస్తాడు. అప్పుడు అల్లా అంటాడు, నా మాటను ధిక్కరించావు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఈ స్వర్గం నుంచి కిందికి దిగిపో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఒక కసిగట్టి ఆ యొక్క ఇబ్లీస్ అనే ఎవరైతే దూత జిన్నాత్ ఉంటాడో అతను ఒక కసి ఉంటుంది మనసు లోపల, అతనికి ఏ విధంగానైతే ఈ మనిషిని మంచి మార్గం నుండి చెడు మార్గం వైపుకు తరలించే దిశగా ఆలోచన చేస్తుంటాడు. ఎప్పుడైతే అన్ని సౌకర్యాలతోని స్వర్గం ఏర్పాటు చేసి ఆ ఆదం హవ్వాను అక్కడ ఆ స్వర్గంలో ప్రవేశించేస్తాడో అల్లా అప్పుడు ఒక మాట చెప్పడం జరుగుతుంది, నేను ముందుగా చెప్పినట్టుగా, ఈ స్వర్గంలో మీరు హాయిగా స్వేచ్ఛగా తినండి త్రాగండి, కానీ ఆ చెట్టు వద్దకు పోకూడదు అని చెప్పి ఒక నిబంధన పెట్టడం జరుగుతుంది. అయితే వీరు హాయిగా జీవితం గడుపుతున్న సందర్భంలో ప్రతిసారి ఆదం అలైహిస్సలాంకు హవ్వ అలైహిస్సలాంకు వచ్చి అతను చేయి లోపల చెప్తుంటాడు, ఏమని అంటే, ఓ ఆదం, నీవు అల్లా ఏదైతే చెప్పడం జరిగిందో ఎందుకు చెప్పినాడంటే అల్లా, ఒకవేళ ఆ చెట్టు దగ్గరికి పోయి ఆ చెట్టు యొక్క ఫలాన్ని తింటే మీకు మరణం రాదు, మీరు ఎల్లప్పుడూ శాశ్వతంగా జీవితం గడుపుతారు అని చెప్పడం జరుగుతుంది. అయినా ఆ యొక్క ఇబ్లీస్ మాటను పెడిచోన పెట్టడం జరుగుతుంది. అతను ప్రయత్నం చేస్తూ చివరిగా ఆదం తన యొక్క మాటను పెడుతున్నాడని చెప్పి హవ్వాను అతను తన యొక్క లోబరుచుకుంటాడు తన మాటలతో. అయితే హవ్వ చెప్పడం వల్ల ఆదం అలైహిస్సలాం వారిద్దరూ కలిసి ఆ యొక్క చెట్టు పండును తినడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ చెట్టు పండు తింటారో వారు వస్త్రాలు లేకుండా వివస్త్రాలుగా మారిపోతారు, అంటే నగ్నంగా మారిపోతారు. అప్పుడు వారిద్దరూ బాధతో పశ్చాత్తాపంతో అక్కడ స్వర్గంలోని ఏదైతే చెట్లు ఉంటాయో ఆ చెట్ల ఆకులను తమ యొక్క శరీరానికి కప్పుకొని చాటున దాగి ఉంటారు. పశ్చాత్తాపంతో అల్లాను వేడుకుంటారు. అప్పుడు అల్లా అంటాడు, ఓ ఆదం, నేను ఏదైతే మీకు ఆజ్ఞ ఇచ్చానో దానిని మీరు పెడచెవున పెట్టి ఏదైతే శైతాన్ ఉన్నాడో అతని మాటలకు లొంగి మీరు ఆ యొక్క పండును తిన్నారు కాబట్టి మీ యొక్క దుస్థితి ఈ విధంగా అయింది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, భూమిలోకి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ నుంచి స్వర్గంలో దిగి భూమిలోకి వెళ్ళిపోవాలి, అక్కడే మీరు మీ జీవితం గడపాలి. మీరు అక్కడ వెళ్ళి ఎవరైతే ఒక శిక్షగా ఎవరైతే ఆదం అలైహిస్సలాం తర్వాత రెండవ ప్రవక్తగా నూహ్ అలైహిస్సలాం తన యొక్క జీవితాన్ని ఈ ప్రపంచంలో ఈ భూమిలో ప్రారంభం చేస్తాడు. దాదాపుగా అంటే ప్రజలని మంచి మార్గం వైపుకి అల్లా పంపిన దైవ సందేశానుసారం ప్రజల్ని తమ యొక్క జీవితాన్ని గడపడం కోసము తన వంతు ప్రయత్నం చేస్తుంటాడు. దాదాపుగా అంటే ఈ ప్రపంచంలో దాదాపుగా 1,24,000 మంది ప్రవక్తలు రావడం జరిగింది చెప్పి దివాఖురాన్ చెప్పడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగానే రెండవ ప్రవక్తగా నూహ్ అలైహిస్సలాం రావడం జరిగింది. అతను తన యొక్క తన వంతు ప్రయత్నం చేస్తూ సమాజంలో మంచిని పెంపొందించే దిశగా, అదేవిధంగా చెడును నిర్మూలించే దిశగా ప్రయత్నం చేస్తూ దాదాపుగా ఆ ప్రజలను ఒక మంచి మార్గంలో, సత్య మార్గంలో, రుజు మార్గంలో నడిపించుటకు తన వంతు ప్రయత్నం కొనసాగిస్తూ దాదాపుగా 950 సంవత్సరాలు అంటే దాదాపు 1000 సంవత్సరం కాలం దాదాపుగా తన ప్రయత్నం కొనసాగిస్తూ తన యొక్క జీవితాన్ని తాను కూడా చాలిస్తాడు. ఈ రకంగా ఈ ప్రవక్తల పరంపర అనేది
ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కొనసాగుతూ వచ్చింది. అంటే ఒక విషయం మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. ఎందుకంటే మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. ఇక్కడ ఎందుకంటే చాలా మతాలు, ఆ తర్వాత చాలా సంస్కృతులు కలిసి సహజీవనం చేస్తున్న సందర్భంలో ఈ విషయం మనకు స్పష్టంగా అగుపడుతుంది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఒక ప్రవక్తల పరంపర అనేది ఒక సిద్ధాంతం ఉంది. అది ఏ విధంగా ఉంది అని అంటే అవతారం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవతారం దాదాపుగా దశావతారాలు ఈ ప్రపంచంలో రావడం జరిగింది చెప్పి మనం కథల ద్వారా వింటూ ఉంటాం. నా బాల్యంలో వింటూ నేను ఆ విషయాలు ఇంతవరకు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అంటే అవతారాలు అని చెప్పి ఏ విధంగానైతే సమాజంలో చెడులు ప్రబలిపోయి సమాజంలో అశాంతి బయలుదేరుతుందో అక్కడ సృష్టికర్త ఒక అవతారాన్ని పంపడం జరుగుతుంది అని చెప్పి మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఎక్కడైతే సమాజంలో అల్లకల్లోలం అరాచకత్వం ప్రబలిపోతుందో, చెడులు బయలుదేరుతాయో, సమాజం అక్రమార్గంలో రుజు మార్గాన్ని తప్పించి చెడు మార్గం వైపు నడుస్తుందో అప్పుడు అక్కడ సమాజంలో శాంతి కోసం, మంచి కోసం ఒక ప్రవక్తను, అవతారాన్ని పంపే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి మనం వింటూ ఉంటాం. ఆ రకంగా వచ్చిన అవతారాలలో 10 అవతారాలు అని చెప్పి మనం వింటాం. గతంలో కూడా ఇప్పుడు కూడా వింటుంటాం. అయితే అదే పద్ధతి ఏదైతే అవతారం అంటుందో ఆ అవతారాన్నే అల్లా సృష్టికర్త ప్రవక్తగా, మెసెంజర్గా, ఒక ఋషిగా ఈ యొక్క సమాజంలో పంపడం చేయడం జరిగింది. ఈ రకంగా ప్రపంచంలో వచ్చిన ప్రవక్తలలో చివరిగా వచ్చిన ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇతను మానవ మహోపకారి, ఒక విప్లవకారుడు అంటే సమాజంలో ఒక మంచి మార్పును తీసుకొచ్చి ఒక సత్సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి, మానవాళికి ఒక రుజుమార్గాన్ని, సత్య మార్గాన్ని చూపెట్టిన వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే మహాప్రవక్త పుట్టక ముందు మనం ఒకవేళ ప్రపంచం యొక్క స్థితి మనం గమనిస్తే అలనాడు ఏ విధంగా ఉండేది అంటే ప్రపంచంలోని పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఏ విధంగానైతే నేటి ప్రపంచంలో, సమాజంలో ఏ విధంగానైతే చెడులు ప్రబలిపోయి ఉండేవో అలనాడు దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం మహాప్రవక్త పుట్టక పూర్వం సమాజంలో చాలా చెడులు ప్రబలి ఉండేవి. ఉదాహరణకి సారా ఉంది, మత్తు పదార్థాలు ఉన్నాయి. అవి విరివిగా సేవించేవారు, నగ్న ప్రదర్శనలు చేసేవారు. అదేవిధంగా ఆడపిల్లల్ని పూడ్చిపెట్టేవారు. అంటే పుట్టిన తర్వాత ఆడపిల్లల్ని అంటే వారిని పెంచి పెద్ద చేసి యోగ్యులైన తర్వాత పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ అన్న ఒకైతే కాన్సెప్ట్ ఉందో అది దానికి వారు విరుద్ధంగా, అంటే ఆడపిల్లలు అనేవారు పుట్టడం, ఆ తర్వాత వారికి పెళ్ళిళ్ళు చేయడము, అల్లులు రావడం అనేది నామోషిగా భావించి పుట్టిన తర్వాత వారు ఆడపిల్లల్ని సజీవంగా పూడ్చిపెట్టేవారు. అదేవిధంగా చెడులు చేసి గొప్పగా చెప్పుకునే దుస్థితి అలనాడు ఉండేది. అదేవిధంగా అక్కడ వర్గ పోరాటాలు ఉండేవి అరబ్ ప్రాంతంలో. అదేవిధంగా బానిసత్వం ఉండేది. అదేవిధంగా స్త్రీలుగా చూడకుండా బానిసలుగా చూసే వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేది. ఇంకా చిన్న విషయాలకి పోట్లాడుకునేవారు, సంవత్సరాల తరబడి పోట్లాడుకునేవారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒంటె లేక పశువు వేరే ఒక వర్గం యొక్క చేనులో మేస్తే ఆ చిన్న విషయానికై చాలా ఏళ్లుగా పోట్లాడుకునేవారు. ఒక వర్గం ఇంకో వర్గంపై దాడి చేసి రక్తపు టేరులు ప్రవహించుకునే చేసేగా ఆ రోజులు ఆ విధంగా పోట్లాడుకునేవారు. ఇలాంటి దుస్థితి ఆ సమాజంలో ఉండేది. అదేవిధంగా దొంగతనాలు చేయడము, ఆ తర్వాత దాడులు చేయడం, ఆ విధంగా సమాజంలో ఇలాంటి దుస్థితి, అశాంతి ప్రబలి ఉండేది. ఎప్పుడు అలనాడు అంటే దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టక పూర్వము ఈ యొక్క దుస్థితి, ఈ పరిస్థితి అలనాడు అరబ్ ప్రాంతంలో ఉండేది. ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని యొక్క జన్మ ప్రారంభమైందో అరబ్ ప్రాంతంలో, ఎప్పుడైతే పుట్టడం జరిగిందో అప్పుడు ఆ సమాజంలో ఒక మంచి మార్పు, ఒక పెను మార్పు, ఒక విప్లవం వచ్చింది. ఆ సమాజంలో ఒక మంచి సత్సమాజంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమాజాన్ని ఒక మంచి సమాజంగా తీర్చిదిద్ది ఒక సమాజాన్ని మంచి సమాజంగా స్థాపించడం జరిగింది. అయితే ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. వారి యొక్క పుట్టుక ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత పుట్టిన తర్వాత సమాజంలో ఏ విధంగా పని చేసినారు అనే విషయాలు మనం ఇక్కడ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తర్వాత దాదాపుగా 40 సంవత్సరాల కాలం పాటు అరబ్ ప్రాంతంలోని చెడులను చూసి చాలా బాధపడేవాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లం. ఆ విధంగా బాధపడుతూ అక్కడే ఒక కొండపై కూర్చొని గారే హిరా అని అనడం జరుగుతుంది. దాన్ని గారే హిరా అని అంటారు. ఆ గారే హిరా
పైకి వెళ్ళి సత్తు అనే అన్నాన్ని తీసుకుని వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ గడిపేవాడు. ఆ సమాజంలో ఉన్న చెడులను చూసి బాధపడుతూ ఏ విధంగా ఈ సమాజంలో ఈ చెడులు దూరం చేయవలే అన్న ఒక తపన మదన పడేవాడు. ఈ విధంగా ప్రత్యేకించి అక్కడ ఒకే దేవుణ్ణి పూజించడం వదిలిపెట్టి దాదాపుగా చాలా దేవులను రాళ్లను రప్పలను పూజించేవారు. ఆ యొక్క ఒకే దేవుణ్ణి పూజించడం విడిచిపెట్టి వేరే దేవులను పూజించడం అనేది అది కూడా ఒక చెడు అనే ఒక ఉద్దేశం మహాప్రవక్త మెదడులో మెలిగేది. కాబట్టి ఈ అన్ని సమాజంలో ఉన్న చెడులు ఏ విధంగా రూపుమాపవాలి, ఏ విధంగా ఈ సమాజంలోని చెడులను దూరం చేసి మంచిని అనేది పెంపొందించాలి అనే ఒక తపన అతని మదిలో మెదులుతూ ఉండేది. ఆ రకంగా మదన పడేవాడు. అయితే చివరిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే 40 సంవత్సరాల వయసు వస్తుందో అప్పుడు అల్లా తరపు నుంచి జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ఈ యొక్క దైవవాణి దివ్య ఖురాన్ ఆయాతులను అయితే ఈ ఆయాతులు అంటామో వాటి యొక్క పరంపర అనేది కొనసాగుతూ వస్తుంది. దాదాపుగా ఈ దివ్య ఖురాన్ ఏదైతే ఉందో అది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు జిబ్రీల్ అనే దూత ద్వారా ఈ యొక్క దైవ సందేశాన్ని దైవవాణిని వినిపిస్తాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా ఈ దివ్య ఖురాన్ అనేది ఆయాతులు క్రమక్రమంగా ఆ మహాప్రవక్తపై అవతరించడము స్టార్ట్ అయిపోయింది, ప్రారంభమవుతాయి. ఆ రకంగా ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ దివ్య ఖురాన్ అవతరించిందో దాదాపుగా 23 సంవత్సరాల కాలం లోపల ఆ సమాజంలో ఉన్న చెడులను పెకిలించి దూరం చేసి ఆ సమాజాన్ని ఒక మంచి సమాజంగా సత్సమాజంగా రూపించడం జరిగింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ యొక్క అయితే ఖురాన్ ఉందో ఈ ఖురాన్ గురించి కొన్ని అపోహలు అపార్థాలు ఉన్నాయి. అయితే ఈ ఖురాన్ అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందిన గ్రంథం అని చెప్పి, ఇది సాహెబుల గ్రంథం అని చెప్పి, ఇది ముస్లింల గ్రంథం అని చెప్పి అనబడుతుంది. కానీ వాస్తవానికి ఖురాన్ ఏమంటుందంటే ఈ ఖురాన్ అనేది సర్వ మానవాళి కోసం వచ్చిన గ్రంథం. అందరి ప్రజలు మమేకం చేసి అందరూ దేవుని దాసులే, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అనే విషయం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఈ దివ్య ఖురాన్ అనేది ముస్లింల గ్రంథం ఎంత మట్టు కాదు, ఇది సర్వ మానవాళి కోసం వచ్చిన గ్రంథం అని చెప్పి ఈ ఖురానే తాను రుడి చేస్తుంది. కాబట్టి మహాప్రవక్తపై ఎప్పుడైతే ఈ దివ్య ఖురాన్ అవతరించిందో, ఎప్పుడైతే ఈ ఖురాన్ ఆయాతులు క్రమక్రమంగా అవతరించుకుంటూ పోతాయో అక్కడ సమాజంలో ఉన్న చెడులు ఒక్కొక్కటిగా పెకిలించి ఒక మంచి సమాజాన్ని రూపొందించడంలో మహాప్రవక్త తన ఆ ఖురాన్ ద్వారా ఆ ఖురాన్ దోహదం చేసింది. కాబట్టి అప్పుడు అలనాడు ఒక మంచి సమాజాన్ని సత్సమాజాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాపించడం జరిగింది. అయితే ఏదైతే ఈ రంజాన్ మాసం ఉందో ఇప్పుడు ప్రత్యేకించి రంజాన్ మాసం గురించి చెప్పుకుందాం. ఈ రంజాన్ మాసం ఏదైతే ఉందో ఈ రంజాన్ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరణ జరిగింది. అయితే ఒక చోట ఏముందంటే ఉపవాసం గురించి అరబీలో ఒక ఆయత్ ఉంది. ఏముందంటే యా అయ్యుహల్లజీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఈ దివ్య ఖురాన్లో సూర బఖరాలో ఈ యొక్క ఆయత్ ఉంది. ఇది అరబీ పదం. అరబీ ఇప్పుడు నేను మీ ముందు పెట్టడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది. ఓ విశ్వసించిన మానవులారా, ప్రజలారా, మీకు పూర్వం ఇంతకుముందు గతించిన ఎవరైతే ప్రవక్తులు ఉన్నారో వారి అన్యాయులపై ఈ యొక్క ఉపవాసాన్ని విధిగా చేయడం జరిగింది. దీని ద్వారా దేవుని యొక్క భయము భక్తి మీలో కలగాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ మాసంలో ఏదైతే ఖురాన్ అవతరణ జరిగిందో ఆ ఖురాన్ లోపల ఒక వాక్యం ఉంది, ఒక వాక్యం ఉంది. ఈ వాక్యం ఏదైతే ఉందో సర్వ మానవాళి కోసం వచ్చిన ఖురాన్ ద్వారా రూఢి అవుతున్నది ఏమంటే ప్రత్యేకించి ఎవరైతే ఈ ఖురాన్పై అల్లాపై ఈ యొక్క ప్రవక్తలపై విశ్వాసం తీసుకొస్తారో, ఎవరైతే అల్లాహ్ని నమ్ముతారో వారిపై ఈ యొక్క ఉపవాసాన్ని విధిగా చేయడం జరిగింది. అంటే ఈ ఖురాన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఉపవాసం గురించి ఏమంటుందంటే మేము గతంలో అంటే అల్లాహ్ అంటున్నాడు, మేము గతంలో ఈ యొక్క ప్రవక్తల పరంపర కొనసాగుతున్న సందర్భమున అందరి ప్రజలపై ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో ప్రవక్తలు వచ్చి వెళ్ళిపోయారో గతించారో వారి అన్యాయులపై అంటే ప్రజలపై అప్పుడు అక్కడి ప్రజలపై కూడా ఈ ఉపవాసాలు అనేవి ఉండేవి, విధిగా ఉండేవి. వారిని ఉపవాసాలు పాటించడం అనేది జరుగుతూ ఉండేది గతంలో. ఏ విధంగానైతే మన సమాజంలో ఏదో ఒక రకంగా ఈ యొక్క ఉపవాసాలని మనం పాటిస్తాము, ఒక పొద్దు అంటాం. ఈ ఉపవాసాన్ని పాటిస్తూ ఉండడం అనేది ఒక ఆనవాయితీగా మన సమాజంలో కొనసాగుతున్న ఒక సంప్రదాయం, ఆచారం. అదేవిధంగా ఈ యొక్క ఉపవాసం అనేది ఎవరైతే ఈ అల్లాహ్పై, ఎవరైతే ఖురాన్పై, ఎవరైతే ప్రవక్తలపై, ఈ యొక్క గ్రంథాలపై విశ్వాసం తీసుకొస్తారో, దేవుడు ఒకడే అని నమ్ముతారో, దేవుని తప్ప వేరే దేవుడు లేరు, ఒకే దేవుడు అని ఎవరైతే నమ్ముతారో వారిపై ఈ యొక్క రంజాన్ మాసం లోపల ఉపవాసాల్ని విధిగా చేయడం జరిగింది. మనం చూస్తాం
ఈ ప్రపంచం లోపల ఏదైతే ఉపవాసాలు ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఉండడం జరుగుతుంది. ఇది మనం గమనిస్తాం, మనం చూస్తున్నాం. మన సమాజంలో, ప్రపంచంలోని దేశాల్లో, ప్రపంచంలోని ముస్లింలందరూ ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా విధిగా ఈ యొక్క ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ ఉపవాసం అనేది ఎవరిపై విధి చేయడం జరిగింది అంటే, ఎవరైతే యుక్త వయసు వరకు వస్తారో, ఎవరైతే ఒక ఏజ్కి వస్తారో, దాదాపుగా 12 నుండి 13 ఏజ్ ఎవరైతే ఉంటారో వారిపై, అదేవిధంగా ఎవరైతే యోగ్యులై ఉంటారో వారిపై ఈ యొక్క ఉపవాసాన్ని విధిగా చేయడం జరిగిందని చెప్పి మహాప్రవక్త ముసల్లం ద్వారా ఈ అల్లా తెలపడం జరిగింది. అంటే ఈ ఉపవాసం అనేది మన ప్రపంచంలోని ముస్లింలందరూ ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ ఉపవాసం అనేది ఏ విధంగా పాటిస్తారు అంటే, ఈ ఉపవాసం అనేది ఉపవాస వ్రతాన్ని ప్రారంభించే ముందు అల్లా పేరుతో మేము ఉపవాసం ఉంటున్నాము, అల్లా కోసం ఉంటున్నామని చెప్పి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. దాదాపుగా ఉదయం ఏదైతుందో 5:30 గంటలకి ఈ యొక్క ఉపవాసాన్ని ప్రారంభించి సాయంత్రం 6:30కి ఉపవాస విరమణ అనేది ఉంటుంది. అంటే దాదాపుగా 12 నుంచి 14 గంటల వరకు ఈ ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పాటించడం అనేది ఒక ఆచారంగా, ఆనవాయితీగా వస్తుంది. అంటే ఎవరైతే ఈ ఉపవాసాన్ని పాటిస్తారో వారు చెడులకు దూరంగా ఉండి, అబద్ధం చెప్పకుండా, తోటి మనిషిని దూషించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, కేవలం అల్లా కోసమే ఉపవాసం ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క మంచి నిర్ణయంతో ఎవరైతే ఉపవాసం ఉంటారో అల్లా ఒక విషయం చెప్తున్నాడు. ఏమిటంటే, ఎవరైతే మంచి ఉద్దేశంతో, సత్కార్యాలు చేయాలనే ఉద్దేశంతో, చెడులకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో, కేవలం అల్లా కోసమే, అల్లా ప్రసన్నత కోసం ఉపవాసాన్ని పాటిస్తారో వారి యొక్క పూర్వంలో చేసిన పాపాలు అన్ని సమసిపోయి ఇప్పుడు వారు ఒక మంచి ఇప్పుడే పుట్టిన ఒక బిడ్డగా అతను తయారవుతాడు. గతంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఈ ఉపవాసం ద్వారా అల్లా విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. అంటే ఒకవేళ ఉపవాసం ఉండి అబద్ధం ఆడితే, ఎవరినైనా బాధపడితే, ఎవరైనా సరే ఒక మనిషిని బాధపడితే అతనికి ఆ ఉపవాసం ద్వారా లభించే పుణ్యం లభించదు. కేవలం ఆకలి దప్పిక ఏ విధంగా ఉంటుంది అనే విషయం మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ ఉపవాసం వల్ల ఏదైతే పుణ్యం, ఏదైతే మంచి లభించాలో అతనికి లభించదు. ఎందుకంటే ఉపవాసం ఉండి చెడులకు దూరంగా ఉండకుండా ఇతరులను దూషించడము, బాధ పెట్టడం చేస్తే అతని యొక్క ఉపవాస వ్రతము అతనికి ఎలాంటి పుణ్య కార్యాలను సిద్ధించదు. కాబట్టి ఉపవాసం ఉన్న వ్యక్తి తప్పకుండా చెడులకు దూరంగా ఉండి మంచిని పాటిస్తూ మంచి కోసమే తన జీవితాన్ని అర్పితం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఉపవాసాన్ని విశ్వాసులపై విధిగా చేయడం జరిగింది. అయితే ఈ ఉపవాసాల వల్ల చాలా లాభాలు ఉన్నాయి.